5 రోజుల పాటు భారీ వర్షాలకు వరద నుంచి నిజాంపేటలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భారీ వర్షం కాస్త తెరిపినివ్వడంతో ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకమైన హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. 5 రోజుల పాటు మురికి నీళ్ల మధ్య గడిపిన స్థానికులకు దగ్గు, జలుబు, జ్వరం లాంటి సాధారణ సమస్యలతో పాటు దోమల వ్యాప్తి వల్ల విష జ్వరాలు సోకే ప్రమాదం ఉంది. హెల్త్ క్యాంపుల్లో ఎలాంటి మందులు సప్లై చేస్తున్నారు, నీళ్లు నిల్చిన ఏరియాల్లో అంటువ్యాధులు రాకుండా వైద్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అనే దానిపై నరేందర్ అందించే రిపోర్ట్ చూద్దాం. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మొత్తం జనం అస్తవ్యస్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క ఇలాంటి వర్షాల నేపథ్యంలో ఈ మన్సూన్ ఎఫెక్ట్ కారణంగా పెద్ద ఎత్తున వాటర్ బార్న్ డిసీజెస్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల హెల్త్ క్యాంపులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ మనం నిజాంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని బండారి ఎన్క్లేవ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పలు అపార్ట్మెంట్స్లో నీట మునిగిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చాలా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలువురు పేషెంట్లు ఇక్కడికి కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు వాళ్ళకు ట్యాబ్లెట్స్ కానీ అలాగే పలు సిరప్స్ కానీ వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇప్పటికే ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు కానీ మెడికల్ ఆఫీసర్లు అంతా అపార్ట్మెంట్స్ అన్నీ తిరిగి వారికి ఏమేమి అవసరం ఉన్నాయి, ముఖ్యంగా చిన్నపిల్లలకు వచ్చేటువంటి కాఫ్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ అలాగే ఇప్పుడు ప్రజెంట్ వెంటాడుతున్నటువంటి డెంగీ అలాగే కలరా సంబంధించినటువంటి చికెన్ గున్యా మలేరియా సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఉంది. ఎలాంటి డైరీ రిలేటెడ్ వస్తే మాత్రం దీనికి వాటర్లో కలుపుకొని ఇవ్వడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ అలాగే ట్యాబ్లెట్స్ చిన్నపిల్లలకు అందించాల్సినటువంటి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామనేటువంటి విషయం మీద చెప్పడం జరుగుతుంది. మరిన్ని విషయాలు ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు, వాళ్ళని అడిగించే ప్రయత్నం చేద్దాం. సార్ రోజు ఒక 30 నుంచి 40 మెంబర్స్ 50 మెంబర్స్ వరకు వస్తున్నారు. చెరువు దగ్గరనే ఉంది. గత 4 రోజులుగా మేము ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. చాలా పేదవాళ్ళు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మేము ఇక్కడ మెడిసిన్స్, పారాసెటమాల్, సీజనబుల్ డిసీజెస్కి అన్నీ మేము సప్లై చేస్తున్నాము. చాలామంది పేదవాళ్ళు, లేబర్స్, రోడ్ పైన పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు. మెడిసిన్స్, పారాసెటమాల్ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్ సాచెట్స్ అండ్ సిరప్ చిన్నపిల్లలకి వైద్యం కూడా అందిస్తున్నాము. 4 రోజుల నుంచి వర్షం కారణంగా 4 రోజుల నుంచి కూడా అపార్ట్మెంట్స్ కింది దిగలే చాలామంది చిన్నపిల్లలు జ్వరంతో ఉన్నారు. వాళ్ళకి ఎట్లాంటి అందుబాటులో ఉన్నాయి? మీరు పైకి ఎక్కి ఇస్తున్నారా, ఓన్లీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారా? మేము పైకి ఎక్కి ఇస్తున్నాం సార్. డోర్ టు డోర్ మేము పైకి వెళ్ళి వాళ్ళకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక్కొని వాళ్ళు కిందికి రాలేకపోతున్నారు. వాళ్ళ కిందికి రాలేకపోతున్నందువల్ల మేమే పైకి వెళ్ళి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కొని కిట్ తీసుకొని పోయి వాళ్ళకి అవసరం ఉన్నాయన్నటువంటి సప్లై చేసి పెడుతున్నాం సార్ మేము. రైట్, మనం చూడొచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అలాగే ఏఎన్ఎంస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పటికే 4 క్యాంపులు ఈ అపార్ట్మెంట్స్ మొత్తం 200 అపార్ట్మెంట్స్ మొత్తం కూడా కలియ తిరిగి వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి డిసీజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసి అవసరమైతే మరొక మెడికల్ సంబంధించినటువంటి క్యాంపు కూడా తరలించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే మన దగ్గరికి పలువురు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి అపార్ట్మెంట్స్ తిరిగి వారికి భోజన వసతి కానీ అలాగే పాల ప్యాకెట్లు, వాటరు, బిస్కెట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఒకసారి అడిగించే ప్రయత్నం. వీళ్ళు అపార్ట్మెంట్స్కి వచ్చారు కదా, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ప్రగతి కాలేజ్, జేసీ హైదరాబాద్ ప్రగతి. ఇట్స్ వరల్డ్ వైడ్ ఎన్జిఓ. సో వీఆర్ హెల్పింగ్ ద పీపుల్ ఫర్ ఫ్లడ్. మేము నిన్న కూడా హెల్ప్ చేసినాం. ఇవాళ కూడా వరద బాధితులకి ఏదైనా ఆహార పదార్థాలు హెల్ప్ చేయడానికి వచ్చాం. ఉప్మా, పులిహోర లాంటివి ఆహార పదార్థాలు ఇస్తున్నాం. నిన్న వరద బాధితులు కొట్టుకున్నప్పుడు వాళ్ళకి కూడా హెల్ప్ చేసాం. అపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడ తరలించాం. వారిని సేఫ్గా తరలించి ప్రయత్నం చేశాం. ఇవాళ వాళ్ళకి తగిన ఆహార పదార్థాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి మేము హెల్ప్ చేసినాం. మేము జేసీఐ ప్రగతి కాలేజ్ నుంచి వచ్చాం. రైట్, ప్రధానంగా మీరు ఇంకా అక్కడ లోపల మొత్తం నీట మునిగినటువంటి ప్రాంతాల్లో లోపలికి వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ వెనకాల నుంచి నిచ్చెన వెళ్ళి పైకి కూడా ఇచ్చాము లోపల. కానీ ఫస్ట్ ఫ్లోర్లో కన్నా కింద వాచ్మెన్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి తిననీకి లేదు, వాళ్ళ ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. వాళ్ళకి ఎక్కువ హెల్ప్ కావాలా, ఫస్ట్ వాళ్ళ కోసం చూడాలి. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు తీసుకోనికనే ఏడుస్తున్నారు, కానీ కింద వాళ్ళకి చాలా అవసరం ఉంది. మనం ఒకసారి కనుక చూసినట్టయితే ఇప్పటికే 104 వెహికల్, పక్క 108 వెహికల్ పూర్తిగా రోడ్డు మీద నిజాంపేట్ ఎక్స్ రోడ్ మీద ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నాయి. అలాగే 104 వెహికల్ గ్రామ ఏరియాల్లో మెడిసిన్స్ అందుబాటు చేసేటువంటి వెహికల్ కూడా ఇక్కడికి ఆల్రెడీ వచ్చినాయి. ఏదేమైనప్పుడు మాత్రం ఇది మనం చెప్పొచ్చు, ఒక పక్క నీటి ఉధృతి ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా ఈ తుర్కా చెరువుకు సంబంధించినటువంటి కట్టకు సంబంధించి ఇప్పటికే మరమ్మతులు కొనసాగుతున్నాయి. అపార్ట్మెంట్స్కి నీళ్లు రాకుండా తను జాగ్రత్తలు పడుతున్నారు.
ఇది ఇక్కడి పరిస్థితి. అపార్ట్మెంట్ దగ్గర వైద్యం కానీ అలాగే కనీస వసతులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నగేష్తో నరేందర్, V6 న్యూస్, నిజాంపేట ఏరియా నుంచి.